ఐబొమ్మ నిర్వాహకుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్నారు ఐబొమ్మ నిర్వాహకులు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బప్పం వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఓటీటీలో ఉన్న సినిమాలు అక్రమంగా అప్లోడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేకూరుస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. ఐబొమ్మ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సినిమాలను పైరసీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నటువంటి కేటుగాళ్ల మీద ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ కాపీ రైట్స్ ఉన్నటువంటి సినిమాలన్నిటికి సంబంధించి కూడా వాటిని పైరసీ ద్వారా కాపీ చేస్తూ వివిధ సైట్లలో అప్లోడ్ చేస్తూ తద్వారా సొమ్ము చేసుకున్నటువంటి నిందితుల కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వేట కొనసాగించారు. ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క రైట్స్ చేసిన అనంతరం మొత్తం వివిధ యాప్లకు సంబంధించి ఒకవైపున ఇటు తమిళ్ బ్లాస్టర్స్ అనేటువంటి సైట్ కావచ్చు, అలాగే మూవీ రూల్స్, తమిళ్ బ్లాస్టర్స్, ఎన్ఎంఓ అంటూ రకరకాల సైట్స్ ద్వారా మూవీస్ ను అప్లోడ్ చేసినటువంటి కొంతమంది నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 ఏళ్ల కాలంలోనే 2023 నుంచి ఇప్పటి వరకు మొత్తం 22,000 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని సినిమా ఇండస్ట్రీ చవి చూసింది. అందులో 3,000 కోట్ల రూపాయల వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నష్టపోయిందన్నటువంటి విషయాన్ని పోలీసులు స్వయంగా ఇటు పోలీసులకు సినీ పరిశ్రమ వెల్లడించడం జరిగింది. సో వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి సారించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ యొక్క పైరసీలకు కారణమైనటువంటి నిందితులను పట్టుకొని కొందరిని అరెస్ట్ చేసింది. అయితే ఇందులో ప్రధానంగా ఐబొమ్మ అనేటువంటి ఒక సైట్ అనేది పోలీసులకు సవాల్ విసరడం జరుగుతోంది. రీసెంట్ కాలంలో గతంలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలను బెప్పం అనేటువంటి వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తోంది ఐబొమ్మ నిర్వాహకులు. ఓటీటీలో ఉన్న సినిమాలను అక్రమంగా ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సైట్లలో ఈ ఐబొమ్మ సైట్ అనేది కొంత సైబర్ క్రైమ్ పోలీసులకు తలనొప్పిగా మారింది. అలాగే ప్రజలకు ఈ యొక్క పైరసీ సినిమాలను చూడటానికి ఈజీ యాక్సెస్, అలాగే కొత్త సినిమాలు వెంటనే అప్లోడ్ చేస్తూ ఇటు సొమ్ము చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వాళ్ళని ప్రమోట్ చేస్తూ వాళ్ళకు వాళ్ళ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా వీళ్ళను పెంచి పోషిస్తున్న విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఐబొమ్మ నిర్వాహకుల కోసం ఇతర రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వారిని ఎలాగైనా పట్టుకొని తీరుతామంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితమే ఫిలిం ఛాంబర్ కు హెచ్చరికలు పంపించింది ఐబొమ్మ. మనం పట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళు బాహాటంగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.